నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే ఇక సంక్రాంతి పండుగ. ఇక సంక్రాంతి పండుగ అంటే ఇక సంబరాలు ఎట్టేటో మీ అందరికి తెలిసిందేనా. ఇక ఈ సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో అయితేనేమో అక్కడ కోడి పందాలు, ఇక ఏంటంటే అక్కడ ఆటలు బాగానే ఉంటాయి. కానీ మన తెలంగాణలో ఏందంటే ఇక ఆడపిల్లలకు పెద్ద పండుగ లెక్క ఇది. ఏంటిది ఇది? ముగ్గుల పండుగ. ఇక మగ పిల్లలు అంటేనేమో అది క్రికెట్లా ఏమో అవి ఆడతారు. ఇక ఆడపిల్లలకు సంతోషమైన పండుగ ఏంటంటే మంచిగా ముగ్గులు వేసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా ముగ్గుల పోటీ పెట్టుకురాట ఈ ఊళ్ళో. మరి ఏ ఊరు అనుకుంటారా ఇది? నల్లగొండ జిల్లా మరిగూడెం మండలం నరసింహాపురం గ్రామానికి వచ్చిన. మరి ఈడ నా మనవరాళ్ళు అందరూ బాగా ప్రతిసారి వేస్తారట, పెద్దగా చేస్తారట. మరి ఏం పెద్దగా చూస్తా నేను. ఇవి ఉన్నాయి 20 ఇండ్లు ఉన్నాయి ఈడ, మళ్ళీ ఎక్కువ లేవు కానీ పెద్ద ఎత్తున చేస్తారట. మళ్ళీ అంతా ఉండరట ఈడ. మరి ఎవరెవరు ముగ్గులు వేసిరు ఏం సంగతో చూస్తా, అడుగుతా. మరి మీరు కూడా చూడాలి, అంతేనా? ఒకటిక మొదలైంది ఈ నుంచేనా మనం. మరి ముగ్గుంది కానీ మనుషులు లేరు ఈడ. వామ్మా వామ్మా ఏమమ్మా సాపితే మరి ఇసుంట్రా. ఇది నీదేనా? ఏం పేరు నీ పేరు? కలకొండ శశిరేఖ. కలకొండ శశిరేఖ. ముగ్గు వామ్మా, ముగ్గు బందోబస్తు చేసినవేమమ్మా. మొత్తం కేసీఆర్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినావు. ఇప్పుడు అదే జరుగుతుంది, అందుకే వేసిన. అంతేనా? ఓ కథ. ఇదెవరు? ఏంటిది? సర్పంచ్ భాస్కర్ రెడ్డి. అంటే సర్పంచ్ భాస్కర్ రెడ్డి అంటే మీ గ్రామానికి? మా గ్రామానికి ప్రస్తుతం ఆయన సర్పంచ్ గానే ఎన్నుకున్నాం. అట్టనా కథ. అందుకనే ఇంట్లో ఉన్నా. అంటే టిఆర్ఎస్ పార్టీ. అమ్మో కథ పెద్దగానే ఉంది ఊళ్ళో. ఏంది జర ఒకసారి చదువుతా. ఇట్లా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఇది మిషన్ కాకతీయ, ఇది డబల్ బెడ్రూమ్, ఇది ఇంటింటికి నల్ల, మిషన్ భగీరథ, ఇది దళిత బంధు, ఇది ఏంది పిల్ల నాకేమో వస్తలేదు, ఆసరా పింఛను, ఇదేంది పిల్ల కేసీఆర్ కిట్టు. అంటే కిట్ అంటే పట్టు పట్టేది ఏంది ఇది? కేసీఆర్ కిట్టు. అరే అది చిన్నపిల్లలు పుడితే ఇస్తారు చూడు దవాఖానలు, అది ఉన్నట్టుంది. ఇది కళ్యాణ లక్ష్మి, పెళ్లి కాగానే ₹1,00,000. ఇది జై కేసీఆర్. ఆడ భాస్కర్ రెడ్డి సర్పంచ్. అమ్మా మంచిగానే ఉంది వ్యవహారం. ఇదేంది? ఎవరు ఇది? ఏందన్నట్టు ఇది కుండ అంటే ఇది బనం కుండ. అరే భోగి మంటలు వేసి ఇక్కడ మంట వేసి ఈ కుండలు పెట్టి పువ్వులు పెట్టి పాల అని ఇవన్నీ వంగుతున్నాయి. పెరుగు పాలు పతంగి ఓయమ్మో దారం తెగగల నాకు, కాళ్ళకు చుట్టుకోగల. వామ ఇక్కడ ఒక ఆమె ఏరేస్తుందిగా. వామ ఇంకా మీది అయిపోయినట్టుంది మా సురువు, ఇప్పుడే సురువు పెట్టినట్టుంది. వేయని ఇక్కడ జర ఇప్పుడిప్పుడే వేస్తురు. ఎడ్లకు తాళ్ళు గిట్ల వేస్తురు. ఇక్కడ ఓలామ్మా ఏం పేరు రా? వామ్మ బుడ్డ ఏం పేరు నాన్న? బిందుశ్రీ. మొత్తం మీద ఈ ఆకులు పువ్వులు ఏడ తెంపుకొచ్చినావు? మీ ఇంటికాడనా? ఇంటికాడ తెంపుకొచ్చి వరిసినవా? వేసినావుగా మంచిగా ముగ్గురు. బిందుశ్రీ ఎన్నో తరగతి నువ్వు చదువుకుంటున్నావా? ఎన్ని? ఒకటా? ఒకటా కానీ 10 పువ్వులు వేసినావు, మంచిగానే వేసినావు ఏమన్నా కానీ. ఇది కూడానా? ఇది ఎవరు అమ్మా? నేనంటే పేరు లేదా నీకు? సుమిత్ర. అమ్మ ఏందన్నట్రా ఇది? అంటే దీని పేరు ఉంటుందిగా, ఫ్లవరు. అమ్మా మంచిగానే బందోబస్తు చేశారు. ఇల్లు పోలమ్మా. ఏంటిది ఇది? నెమలికనా? ఏంటిది? ఓలు ఏమన్నా? అమ్మ పెద్ద పెద్ద వాళ్ళు వేసారు గారు ఈ ఊళ్ళో ముగ్గులో. ఏంటిది అమ్మ ఇది? ఏం పేరు నీ పేరు? కీర్తననా? ఈ ముగ్గు నువ్వేనా వేసింది? ఏం ముగ్గు ఇది? ఏంటిది అది బొమ్మ? నెమలికనా? ఓ అమ్మ పుస్తకాలు ఉన్నాయా నీకు? దాని వాడిని రెక్కలని ఉడవికి పుస్తకాలు అలా పెట్టుకో. ఓకే పావ్యా. ఓ కొడుక, ఇది ఇప్పటి ముగ్గు ఏం కాదుయా, ఇది ఓపిలా. ఇది మా నాటి ముగ్గు. మరి ఇది ఒవలేసిరు ఉండరా మనిషి?
ఏడా అమ్మా వామ్మ నమస్తే అడుగుదాం. నమస్తే అమ్మా. ఏం పేరు? బాలమ్మ. బాలమ్మనా? ఆ, ఏంది మరి ముగ్గుకు రంగులు లేవా నీ కాడ? ముసలోళ్ళ ముగ్గు. ముసలోళ్ళ ముగ్గా? అప్పుడు ఉండలేదా, ఆహా. అప్పటి ముసలోళ్ళ ముగ్గు ఇది. గోటి ముగ్గు అంటారు. అంటే గోచి అంటే ఈ రెండేళ్ళంగా వస్తుంది. ఆహా. వాళ్ళేమో అగో వామ్మ ఆలోచనకి ఎందుకు పోతావు ఇప్పుడు నువ్వు? కానీ మొత్తం మీద వెనకటి ముగ్గు ఇది. దీని పేరు ఏమన్నా ఉందా? అది తేరో ఏమంటారు. తేరు? ఓ కొడుక రాములవారి తేరే ఇది. శ్రీరామనవమి నాడు గుంజుతారు చూసినావు? అమ్మ తాళ్ళు లేవు అయితే ఓ పక్కనే కట్టాలి అయితే ఇటు. మొత్తం మీద తేరు అయితే దింపిందే. ఇంతమందిలో బాలమ్మ తేరు దింపింది. కాకపోతే కలర్ తక్కువైనాయి. ఇక అప్పట్లో కలర్ లెక్క డిప్లా. సరే సరే అమ్మ, ఎంతకైనా మంచిదే. లేవలేకున్నా నడవరాకుండా వచ్చాయి అయితే వేసినావు. మొత్తం మీద పాల్గొన్నావు. ఎవరైనా నీ మనవరాలను పిలిచి రంగులు వేయించుకో. ఓ కొడుక ఇదేందా ఇక్కడ ఓలమ్మా? ఇసుడ్రా. ఓ అమ్మ మేమే అంటే ఎట్టా? ఏం పేరు నాన్న? వైశాలి. వైశాలి. ఏంది మరి ఇది ఏం ముగ్గురా? ఏం పేరు? అది రైతులకు సంబంధించింది. రైతు గురించి? అమ్మ ఏమైందా? అది చూపిస్తున్నా. ఓయ్యా రైతు గురించి అట. రైతు నాగలి ఆమె ఊరికి ఏంటిది? అది గడ్డి మోపు. అదే ఏంటిదిరా? గడ్డి మోపు. చూసినావయ్య, దేశానికి అన్నం పెట్టే రైతన్న. ఆ రైతన్నని ఇక్కడ రైతులు ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సంబరాలు ఇక్కడ ఆవును వేసిర్రు. మంచిగా రైతు పడే కష్టాలను మొత్తం ఈ ముగ్గులు అబడ చూపించర్రా. మొత్తం మీద మీరే దింపిరా? మంచిగా నాయన. ఇదో వాళ్ళది. అమ్మా నమస్తే అమ్మా. ఓ కొడుక ఏందిరా? ఏం పేరు నీ పేరు? నా పేరు జయమ్మ తాత. జయమ్మ. ఓకేరా. ఏంది ఏం ముగ్గు ఇది? సంక్రాంతి పండుగ కేసినావు మంచిగానే. ఏందన్నట్టు ఈ ముగ్గు పేరు ఏమన్నా ఉంటుందా? ఏముండదు, డిజైన్ అదే డిజైన్. మొత్తం మీద మంచిగా కలర్ తెచ్చినావు. బందోబస్తుగా పతంగి వేసినావు. ముగ్గు అయితే వేసినావు రా. అవునరా. అందరు ముగ్గులు అంటే ఏమైనా పోటీలు గిట్ట పెట్టిరా? ఎట్లా ఏమైనా ప్రైజులు ఉంటాయి? ఆ తోటి ఉన్నాయా? ఉన్నాయా అంటేనే ఇంత మంచిగా ఇక గాంభీరంగా వేసి పెట్టిరు. అర్రే అది కథ. వామ్మయ్యలు హుషారు మీదనే ఊరేవు. అర్రే సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలు పెట్టిరు. వీళ్ళు ఇవ్వలే. ఈడ చూస్తున్నా నేను. వెనకట అప్పుడు ఉంటే పిల్లగా ఇంత పెండ తీసుకురా పోయి అవి పెండ అవి ఏమంటారు దాని పిండి కొమ్మలు తీసుకొని వచ్చి ఆగిన పెట్టాలి. రానేది తెల్లారు అట్లా. ఇగో ఈడ ఉన్నాయా? చూపి పిల్లగా జర మయ కానీ లేవాడు అక్కడ ఇక్కడ చూస్తాడు. నాకు ఇదో పరిచయం అయింది పండుగకు. దా కొడుక బందోబస్తు కలర్ ఉంది ఈడ. ఓవలే లేరా మనుషులు ఇక్కడ? ఏరు మరి మీదేనా? నువ్వే వేసినావా? ఏం పేరు అమ్మ నీ పేరు? సరిత. సరిత. ఏం ముగ్గిది? పాలు పొంగిచ్చేది. పాలు పొంగిచ్చేది. అమ్మా నెమలి. అరే ఇది నెమలిగా ఏంది? పాలు పొంగిచ్చేది వేసినావు. ఇంకా మరి ఇది వేసిరు కానీ దీనికి ఇంకే లేదేమరా? లేరా మరి వీళ్ళు? రెండా నువ్వు? వామ ఒక్కదాని మీద రెండు వేసినావు ఏమరా? మొత్తం మీద ఏం కాదు బా. పైసలు అయితే గెలుస్తావా? అయితే పైసలు పెట్టిరా? పెట్టిరంటే మరి ఇక రెండిట్లో ఒక దానికి అయితే వస్తుంది. ఓ దానికి కలర్ లేదు కాబట్టి కలర్ లేని దానికే ఇవ్వాలి వాళ్ళు. సరే సరే మంచిగా గెలవాలి రా అందరూ. మంచిగా సంక్రాంతి పండుగ కాబట్టి సంబరం అంత ఆడపిల్లలకు ఇది మంచి పండుగ. వామ్మ ఇదిరా ఓవలరా ఇది? వామ్మ వీళ్ళు నా కాయ కూడా చూస్తలేరుగా. ఇంకా అయిపోని అంటుంది. అందుకే చూస్తలేరు. టైం లేదా? ఓ అమ్మ గీత పేరు చెప్పురా. ఏం పేరు నీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరా? ఏం ముగ్గురా ఇదే? ఇది కూడా అదేనా? ఓయా ఇక ఇది కూడా పెద్ద ముగ్గే. ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే పాలకాడ ఉంది, ఆవులు ఉన్నాయి, పతంగి ఉంది, సంక్రాంతికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో. ఇంకా పూర్తిగా కాలే. ఇంకేమేమి వేస్తారో ఇంట్లో డిజైన్లు. ఓదే పతంగి. అమ్మ నువ్వురా? ఇదేనా? ఇంకా అయిపోగొట్టలే. ఏం దీని పేరు ఏమన్నా అంటారా? ఏం పేరు రా? ఆమెనేనా? నువ్వేసేది అది? ఓకే ఓకే. ఇదవ్వాలరా?
ఆ? లేరు ఇక వీళ్ళు లేరయ్యా వేసింది మరి ఇంటికి గిట్ట పోయిందో మళ్ళీ వస్తుందేమో కానీ ఇది ఇటుకెళ్ళి ఆగో ఇక రాసిరు రావ్యా ఇటు రావ్యా మొత్తం మీద గనగన వైభవంగా ఉన్నాయి ముగ్గులు ఇవి ఉల్లా కళ్ళ సాంబరం మంచిగా ఉందే ఇది ఇది అంతేనా ఏంది ఇది ఇంగ్లీష్ పీసులు ఉంది ఏంది పిల్ల ఇది అంటే హ్యాపీ పొంగల్ అంటే అక్కడ ఆంధ్రాలో అయితే అవి ఉంటాయి పిల్ల మంచిగా దా ఓ గొబ్బెమ్మలు పెట్టి ఈడ ఓ పిల్ల ఇది వెనకట అప్పటోళ్ళు వేసేది ఆ ముగ్గు జర అట్నే ఉంది ఇది నువ్వేనామా ఏం పేరు నీ పేరు అశ్విక అశ్విక ఈ ముగ్గు నువ్వే వేసినావా ఓ అమ్మ మరి నాకు చెప్పవా అరా ఇప్పుడు ఇది ఏంది ఇది అంటే హ్యాపీ పొంగల్ అంటే ఇప్పుడు అందరికి మంచిగా ఉన్నామని చెప్పినావా పండుగ ఎట్లా అందరు మంచిగా జరుపుకోవాలని చెప్పి చూసినావా గట్లా చెప్పాలి నాకు మరి నాకేం తెలియదా ఇక మొత్తం మీద ఇది సంక్రాంతి ముగ్గు ఇది ఒక్కటే వేసినావా ఇంకేం వేసినావా ఇంతే ఇది ఒకటే ప్రైజ్ వస్తుందా మరి పక్క తెలియదు అంతేనా ప్రైజ్ రావాలని వేసినావా వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అని వేసినావా రావాలని వేసిన అంతేనా మరి రావాలని వేసిందంట ఇక చూద్దాం మరి దీన్ని ఎట్ట చేస్తారో చూడాలి మొత్తం అయిపోయే వరకు ఈయన ఊరు శంకరుడా వామ ఓలినా హరిదాసా ఈయన ఆవు వామ మంచి మంచి బొమ్మలే వేసినావు నువ్వు ఉత్తగా ఏం కాదు పతంగిలు పెట్టింది గొబ్బెమ్మలు పెట్టింది పాలకాడ పెట్టింది ఓ కొడుక ఇక వంట ఇక మధ్యలో ఇది డ్రమ్ము అమ్మ ఉత్తుగా ఏం కాదు ముగ్గు అంజునే ఇంట్లో జర కండ్లు ఎలా పెట్టి చూడాలి మన గట్టిగా ఇక నాకు సిగరెట్ పడుతుంది కళ్ళు కనిపిస్తలే పాడు ఇది అమ్మర కొడుకో వాయ్యా ఈ డ్రాప్లా ఈ లోవలయ్యా అమ్మా ఏం ఫోన్ సరిపోతుందా అమ్మా ఎవరురా ఇది వేసింది అమ్మ సపోర్ట్ చేస్తలేదురా ఏంది పెద్దగా ఉందారా ఏం పేరు నీ పేరు శిరీష ఇద్దరు వేసిరారా నీ పేరు శివలీల శివలీల ఏంది దీని గురించి చెప్పాలా మరి వేసిందే కాదు మన ఇండియా కల్చర్ అది సంక్రాంతి పండగ ఈ బసవన్న గంగిగోవు ఇండియన్ సోల్జర్ రైతు కొటేషన్ సైనికులు లేనిదే దేశానికి రక్షణ లేదు రైతు లేనిదే దేశానికి మెతుకు లేదు సైనికులు లేకపోతే మనం ఉండలేము రైతు లేకపోతే మన తినడానికి తిండి ఉండదు కదా మన ఇండియన్ కల్చర్ మొత్తం మీద విన్నావా ఇంటున్నా ముగ్గులేశ్వరులు మరి ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది ఇది రైతు లేకపోతే మనకు బువ్వలేదు ఇక్కడ రెండోది సైనికుడు అవో రెండు భాగాలు ఉన్నాయి ఇంట్లో చూడాలి బాగా అబ్జర్వ్ చేయాలి చూస్తే తెలుస్తుంది ఇటు పక్క రైతు ఇటు పక్క సైనికుడు దేశానికి బార్డర్లో మనం ఇంత మంచిగా స్వేచ్ఛగా బతుకుతున్నాం హాయిగా ఈ ఇండియా మొత్తం ఇట్లా ఉంటుందంటే అర్థమైంది ఇగో ఈ సైనికుడు ఉండబట్టికే మన దేశం మంచిగా ఉంది మనం మంచిగా బతుకుతున్నాం అందుకే ఆయన ఈ సంక్రాంతి పండుగలో సైనికుడిని కొలిసినట్టే సైనికుడు జెండా జాతీయ జెండా ఇక్కడ రైతు నాగలి పంట ప్రతి తినే మెతుకు ఈ రైతు పండిస్తేనే మనకు ఇక్కడ ఆవు ఇక్కడ రైతు అరే గంగిరెద్దు ఉంటుంది కానీ గంగిరెద్దు ఇది అది దాని ఏమంటారు డోలు ఇదిరా పాలకడవా పాలకడవా సంక్రాంతికి పాలకడవా ఇవేమో అరటి చెరుకు గడలా ఎందుకంటే అరటి గడలు కూడా కడతారు కదా దర్వాజలకి ఇక్కడ కడతారు ఇది పతంగిలు ఓమ సంక్రాంతికి కోడి పంజాలా అది కథ ఆంధ్రలో చూపించాలి ఇది కథ కానీ ఆంధ్రలో ఇప్పుడు అవి ఏంది కోడి పందాలు ఆడొద్దని బ్యాన్ చేసిరాడ మొత్తం మీద ఓకేనా ఓమ పెద్ద కథ ఉందా మరి మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా మరి నేను కూడా తల్వార్ తాతనే ఎందుకంటే ఇంట్లో రైతును చూపించారు జవాన్ మన బార్డర్ సైనికుని చూపించారు మొత్తం ఇండియా కల్చర్ మొత్తం ఉంది ఇంట్లో అంతేనా ఓకే తల్లి మనరాండ్లు మంచిగా ఉండ్రు రామా ఫస్ట్ ప్రైజ్ గెలువుర్రి నేను అవతలకు పోతా ఇంకా వాళ్ళు అంటుర్రా ఇదవ్వాలరా నువ్వేనా ఏం పేరురా శిరీష శిరీష ఏంది ఏం ముగ్గు నువ్వే ఏమని వేసినావు ఇది నేనే సంక్రాంతి ముగ్గు వేసిన సంక్రాంతి ముగ్గు పండగకి వేసే ముగ్గు వేసుకున్నావు ఈ పతంగిలు వేసినావు మొత్తం మీద
ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ముగ్గు వేసినావు, అందరికి ఏం చెప్తున్నావు ఈ పండుగకు? ఈ పండగ నుంచి అందరూ సంతోషంగా ఉండాలి, ఆ, అందులో నేను ఉండాలి. ఆ, ప్రతి ఒక్కరు అందరి ఊర్లలోకి వెళ్ళి సంతోషంగా ఒక పూటనన్నా ఉండి వెళ్ళాలి. అంతే. అంటే పట్నంకి వెళ్ళి వచ్చిరా మీరు? అవును. అది కథ. విన్నావా? పట్నంలో ఉన్న పల్లెలకు వచ్చినా మంచిగా హాయిగా ఆనందంగా ఈ పండుగ మంచిగా చేసుకోవాలి, మనం అందరం మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. విన్నావా? మంచిగా మాట్లాడినాం మనవరాల. మొత్తం మీద మంచి ముగ్గు వేసినావు, నీకు కూడా ఫస్ట్ ప్రైజు. ఇక్కడ ఈ లెవెలు నువ్వేనారా? ఏదో మొత్తం మీద ముగ్గు వేసిన వాళ్ళు ఏదో కావాలి నాకు. ఏం పేరు నీ పేరు? యాదమ్మా. నువ్వేంది, ఏం ముగ్గు ఇది, దీనికి పేరు ఏదన్నా? ఏం లేదు, సంక్రాంతి ముగ్గులు. మొత్తం మీద సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసారు, అంతేనారా? ఏం చెప్పదలుచుకుంటున్నావు అందరికి పండుగ సందర్భంగా? అందరూ సంతోషంగా ఉండాలి. ఉండాలి అంతే. ఓకే ఓకేరా. ఇట్లా ఊరికి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి. మీరు సిటీలో ఉంటారా? ఆహా. ఈ పండుగ ఎట్లా అనిపిస్తుంది మరి ఇవాళ ఈ జనాన్ని అంత చూస్తుంటే? బాగుంది. అంతేనా? ఎప్పుడు ఇట్లా అయితే బాగానే ఉంటుందా? వస్తారుగా మళ్ళీ వచ్చేసారికి వస్తారా? వస్తాం. అది వచ్చేసరికి రాదు కానీ వస్తేప్పుడే కలర్లు ఎక్కువ తెచ్చుకోరు. సరే. ఓకే. ఇంకా రా ఇక్కడ. ఏం పేరు రా నీ పేరు? కల్పన. కల్పన. ఏం ముగ్గురా, ఏం ముగ్గు వేసినావు ఇప్పుడు? ఇది దీని పేరు చెప్పాలి నాకు. సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి స్పెషల్. పతంగి పాలు వంగ పెట్టడం కుండ. అక్కడ ఇగో ఇక్కడ చూపివా పాలు వంగేది. ఓకే. ఇక్కడ ఆవు. ఇంకా రా ఇది ఇది సంక్రాంతి ముగ్గు. ఇక ఇవి చెరుకు గాడలు. ఊరోళ్ళు అందరికా రాష్ట్రం అంతటా? దేశం మొత్తం. దేశం మొత్తం హ్యాపీ పొంగల్ ఏమన్నట్టు అట్ట అంటే హ్యాపీ సంక్రాంతి అంటే అందరూ మంచిగా ఉండాలి మొత్తం మీద. మీ ఊళ్ళో ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఎట్లా అనిపిస్తుందిరా? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది సెలబ్రేట్ చేయడం వల్ల ప్రజలందరూ ఒక్క దగ్గరకు వచ్చి అందరు గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే. లేదంటే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. ఇది ఉంది కాబట్టి అందరు బయటకు వెళ్ళారు. లేదంటే ఎవరు వెళ్ళారు, ఎవరి ఇంట్లో వాళ్ళే. ఊర్లలో కూడా గట్టినే ఉంటుంది. బయటకు వెళ్తారు ఇక్కడ జర పట్నంలో ఎక్కడైనా ఇప్పుడు వెళ్ళట్లేదు ప్రెసెంట్. ఒకప్పుడు వెళ్ళట్లేదు. మొత్తం మీద ఈ ముగ్గుల పార్టిసిపేట్ చేయడం వల్ల అందరు గ్యాదర్ అవుతారు ప్రజలు. బయటకు వెళ్ళేది ఈ వాడకట్టు మొత్తం కలకలలాడుతుంది. ఊరు మొత్తమే, వాడకట్టు కాదు. నరసింహాపురం మొత్తం. అంతే అంతే. నరసింహపురం గ్రామం మొత్తం ఈ ఆడకట్ల చేరింది, మొత్తం మీద కలకలలాడుతుంది. మరి ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ సందర్భంగా అందరికి ఏం చెప్తున్నావురా? అందరికి హ్యాపీ సంక్రాంతి. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి, అందరం హ్యాపీగా ఉండాలి. అంతే అంతే. మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇలాంటి చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది. చెప్పాలి కూడా ప్రతి ఒక్కరికి. మన తెలియని వాళ్ళు కూడా ముగ్గులు వేయడం నేర్చుకుంటారు. ఎవ్రీ వన్ పార్టిసిపేట్ చేయడానికి యాక్టివ్ గా ముందుకు వస్తారు. అట్లా చేయాలి మరి, మీరు చెప్పాలి కూడా. చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఇలాగే పార్టిసిపేట్ చేయాలి. పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు, ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరికి చెప్పాలి. ఓకేనా మరి? ఓకేరా. మన కల్చరు ఎట్టుంటుందో ఏం సంగతో చెప్తుందా అమ్మా? ఈడా ఓలు ఏం పేరు రా? కవిత. ఏంది, ఏం ముగ్గురా ఇది? సంక్రాంతి ముగ్గురా? పొంగల్, చెరుకుగడ, హ్యాపీ సంక్రాంతి అందరికి. అందరికి మొత్తం మీద మీ ఊరోళ్ళకు, రాష్ట్రం, దేశం అందరు చెప్పినావు హ్యాపీ సంక్రాంతి. ఎట్లా అనిపిస్తుందిరా ఈ ఊర్లో ఇప్పుడు? సంతోషంగా ఉంది, అందరు సంతోషంగా ఉంది మొత్తం మీద. ఇక ఈ సంక్రాంతి అంటేనే ఎట్టరా అంటే ఆడపిల్లలకు ఒక పండుగ, మంచిగా బయటికి వెళ్ళడం. నాకు తెలిసి అది ఏంద్రా, అది దాన్ని ఏమంటారు, అది బోనాల పండుగ. బోనాల పండుగ కన్నా ఎక్కువ అంతే. ఇది జర ముగ్గులు వేస్తారు కాబట్టి జర ఇంకా ఎక్కువ లేడీస్. అదే. ఇప్పుడు మగపిల్లలు కూడా అక్కడక్కడ క్రికెట్లు, ఊర్లో పోయి క్రికెట్లు ఆడుకుంటా కూడా తిట్టలేరు పిల్లలు సరిగా. ఒకటే క్రికెట్లు వాళ్ళ కాపాని మీకు సంక్రాంతి పండుగకు ఈ ముగ్గుల పని మంచిగా. మొత్తం మీద నరసింహాపురం గ్రామం, మరుగుడ మండలం, నల్గొండ జిల్లా. మొత్తం మీద ఈ ఊళ్ళో సంక్రాంతి పండుగ ఈడ ఉన్న కుటుంబాలు అన్ని ఈ సంవత్సరం చేసిరు. ఎప్పుడు లేని మళ్ళీ మా చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు సెలబ్రేషన్ ఫస్ట్ టైం. అంతే. మరి ఫస్ట్ టైం అన్నారు కదా, మరి ఇప్పుడు అంటే ఎట్టునో అనుకురు దబ్బన చేసిరుగా, మరి వచ్చేసారి చేస్తారా? పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్.
ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటది కదా, ఆ, నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ చేస్తారు పక్కా పక్కా. ఈసారి అనుకోకుండా చేసిరు కాబట్టి కొంచెం అంతే. నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు అనుకోకుండా చేసారు కాబట్టి కొంచెం కలర్ కూడా తక్కువ తెచ్చిరా, మంచిగా అంతేనా? colours కూడా మంచిగా తాత చెప్పింది కరెక్టేనా కాదా? అట్లా వచ్చేసారి అయితే వీళ్ళు ఏదో ఆ మాట అట్లా అనుకుంటే మన ఊర్లో పెట్టుకుంటే మనం అందరం కలిసి ఎట్లుంటే బాగుంటుంది అన్న ఒక మాట అనుకున్నందుకే ఇంత మంచిగా ఉంది కలయిక. వీళ్ళు అందరూ చూడరు ఆ నుంచి ఇటు దాకా. ఇది చిన్న గ్రామం, ఎందుకనాలంటే చిన్న గ్రామం, ఒక 30-40 ఇండ్లే ఉండే, ఎక్కువ ఉండయి. చిన్న గ్రామము, మరుగుడం మండలము. ఇది అజలాపురం గ్రామ పంచాయతీ కిందికి ఉంటుంది. అయినా ఘనంగా ఘనఘన వైభవంగా అందరూ మంచిగా చేసుకుంటున్నారు. ఇంతకంటే డబల్ చేసుకుంటాం వచ్చేసారా అని అంటున్నారు. అలా మాటలలో విన్నారు కదా. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి పండుగలు. అందరూ కుటుంబ సభ్యులతో మనం అందరం రాష్ట్రం అంతా దేశం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి. పిల్లా పాపలతో ఆనందంగా పండుగలు చేసుకోవాలి, హాయిగా ఉండాలి, మన కల్చర్ ఏందో తెలుసుకోవాలి, బాగుండాలని కూడా ఈ తల్వార్ తాత కోరుకుంటుండు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఓబ్లా ఇక ఒక్క మాట ఇక్కడ రావ్యా జరా. ఇక నేను పోదామన్న వరకలే ఈడ ఏమేమి ఉంది. ఏంది పిల్ల ఇదేమో నాకు కంటి సూప అంత లేదు సరిగా నరసింహాపురం సంక్రాంతి సందర్భంగా ఆ. నా పంచాయతీ మేళలు ముగ్గుల పోటీలు ఆహా. బొడ్రాయి దగ్గరట. అరే అరే అరే. నిర్వాహకులు వీళ్ళందరూ నిర్వహిస్తారు దీన్ని, ముగ్గుల పోటీని. ఈ పోటీలు పెట్టినోళ్ళు ఇల్లు ఎవరోళ్ళు ఇల్లు జర పేర్లు చెప్పు నాకు. ముద్దం శ్రీధర్ గౌడు, ఆ, వడ్లకొండ శ్రీశైలం, ఆహాహా, వడ్లకొండ యాదగిరి, ఆ, వడ్లకొండ మల్లేష్, ఆ, వడ్లకొండ శ్రీను. ఆహా. ఇదిగో కింద వీళ్ళు. ఇక ఈ కింద వీళ్ళందరూ సభ్యులు ఏం పేర్లో నా మనవాళ్ళ పేరు. మరి ఏందన్నటి పెట్టిరేం పిల్ల ఇది ఇది పప్పు లేదా? బహుమతులు ముగ్గులు పోటీలు గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారుగా. ఇప్పుడు ఈ ముగ్గులలో గెలిచిన వాళ్ళక ఇవన్నీ మరి ఎంతమంది గెలిచినా అంతమందికి ఇస్తారా లేకపోతే ఐదుగురికి ఇచ్చారు తాత దీనిలో. మరి ఐదుగురు ఉన్నారుగా. 1 2 3 4 5 అంటే 5గురికి అయితే వస్తాయిగా. 20 మంది వేసారు అనుకో, 20లో 5 మందికి వస్తాయి, అంతేనా? సరేగా ఇట్లా ప్రైజులు పెట్టిరా వాయా. మీరు ఏం చేయాలంటే నేను చెప్తున్నా. సరే ఈసారి ఫస్ట్ కాబట్టి వచ్చిన వాళ్ళు సంతోషపడ అనే ఆనందం అంత ఎక్కువ అవసరం లేదు. రానోళ్ళు బాధపడేది లేదు, వచ్చిందనే ఆనందపడేది లేదు, రానోళ్ళు బాధపడేది లేదు. ఈసారి అంటే 5 పెట్టిరుగా, గెలిచిన వాళ్ళకి కానీ గెలవని వాళ్ళకి కానీ ఈ సంతోషంగా చిన్నదైన ఏమిలే కానీ అందరికి ఇచ్చేటట్టు చూడాలి నేను కోరుతున్నా. ఓకేనా? ఓకే మరి.